హాయ్ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా టాపిక్ మాట్లాడుకోబోయేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఒక జీవో పాస్ చేసి 82 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు ఒక జీవోని అయితే పాస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏంటి అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ప్రజల డబ్బుని వాడేసుకుంటున్నారు అనేటట్టు అయితే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్రతినిధిగా ఉన్న నాగార్జున యాదవే కానీ లేకపోతే అంబటి రాంబాబు కానీ కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులే కానీ వీళ్ళందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు. కానీ ఏంటంటే ఆయన పాస్ చేసిన జీవో ఏదైతే ఉందో ఆ లెటర్లో పూర్తిగా వివరంగా చెప్పడం అయితే జరిగింది. అంటే ఒక డిప్యూటీ సీఎం గారి ఇంటి దగ్గర సెక్యూరిటీ పర్పస్ కింద ఏర్పాటు చేసిన బ్యారిగేట్స్ కానీ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్సే కానీ లేకపోతే అక్కడ ఉండే హౌస్ కీపింగ్ వాళ్ళు కానీ లేకపోతే అక్కడ పరిశుభ్రం చేయడానికి ఎవరైతే వాళ్ళు ఉంటారో క్లీన్ చేయడానికి ఉంటారు వర్కర్స్ కానీ వీళ్ళందరికీ కలిపి ఓవరాల్గా అక్కడ పనిచేసే వర్కర్స్కి స్టాఫ్ అందరికీ కలిపి ఆ జీతాలకు కానీ మెయింటెనెన్స్లకు కానీ ఇవన్నీ కలుపుకొని వాళ్ళకైతే 82 లక్షలు అనేవి అది కూడా 9 నెలలకని చెప్పి అక్కడ ఒక జీవో పాస్ చేస్తూ ఆ డబ్బులన్నీ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ దాన్ని వైఎస్ఆర్సీపీ ఎలా చేస్తుందనంటే పవన్ కళ్యాణ్ గారు తన యొక్క వ్యక్తిగత ఖర్చుల కోసం 82 లక్షల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు ఇలా ప్రచారం చేస్తున్నారు. కానీ అలా దుర్వినియోగం చేసేవాడైతే పవన్ కళ్యాణ్ జీవో అసలు పాస్ చేయ అవసరంలా. గత ప్రభుత్వంలో మీరు ఏదైతే మీరు ట్రోల్ చేస్తున్నారో ఇదే మీరు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్నో వీటికి ప్రజాధనాన్ని వాడుకున్నారు. ఎగ్ పప్పులకు అని చెప్పి దాదాపు 3,62 రూపాయలు తినేశారు, దాని మీద జీవో లేదు. ఎలకలు పట్టడానికి 1,34 రూపాయలు ఖర్చు చేశారు, దాని మీద జీవో లేదు. మీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో బాత్రూమ్ కట్టించుకోవడానికి శానిటరీ ఖర్చుల కింద 24 లక్షల రూపాయలు రిలీజ్ చేసేసుకున్నారు, దాని మీద జీవో పాస్ చేయలేదు. ఇంకా ఇంట్లో లైట్లు కానీ చుట్టుపక్కల రోడ్లు వేస్తున్నారని ఇంకా మొక్కల గార్డెన్స్ కానీ అవని ఇవని పోలీసు వాళ్ళు సెక్యూరిటీ కింద వాడుకుంటున్నామని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేశారు. మీ జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణాలతో పోలితే పవన్ కళ్యాణ్ గారు చేసింది 0 of 0 నథింగ్ అని చెప్పుకోవాలి. కానీ ఈరోజు సిగ్గు లేకుండా ఎక్కడ రాజకీయం చేద్దామా, ఎక్కడ పవన్ కళ్యాణ్ మీద చెడ్డ పేరు తీసుకొద్దామా, ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరుని అడ్డం పెట్టుకొని ఇక్కడ ప్రజల్లో అపోహలు సృష్టించి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ మీద ఒక తప్పుడు ముద్ర వేద్దామని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఈరోజు ఎదురు చూస్తుంది. ఆయన క్లియర్గా 82 లక్షల రూపాయలు అనేది ఆయన ఇంటి దగ్గర పనిచేసే కానిస్టేబుల్స్కే కానీ పనోళ్ళకే కానీ ఎవరైతే అక్కడ ఏ పనులు చేస్తారో వాళ్ళందరికీ కూడా జీతభత్యాలే కానీ వాళ్ళందరికీ మెయింటెనెన్స్ ఖర్చులే కానీ అవన్నీ కలుపుకొని 9 నెలల కోసం 82 లక్షల రూపాయలు అనేది ప్రభుత్వ ధనం నుంచి రిలీజ్ చేస్తున్నట్టయితే క్లియర్గా ఒక లెటర్ జీవో అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. కానీ గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రన్ అవుతున్నప్పుడు ఎన్నో వ్యక్తిగత ఖర్చుల కోసం ఈవెన్ మీ ఒక్క ఎగ్జాంపుల్ కత్తి మహేష్ అనే మనిషి యాక్సిడెంట్లో కుట్టుమిట్టాడుతుంటే అతనికి 17 లక్షల రూపాయలు ప్రజాధనం ఇచ్చారు. ఎవరిని అడిగి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, మరి దాని మీద జీవో ఏది? అలా ఎంతోమందికి మీరు ఇష్టం వచ్చినట్టు మీకు కావాల్సిన వాళ్ళకి లేకపోతే మీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి లేకపోతే మీ పేటీఎం కార్యకర్తలకి మీ వైఎస్ఆర్సీపీ నాయకులకి మీకు అండగా నిలబడే కొంతమంది లేబర్ నా కొడుకులు లోఫర్ నా కొడుకులకి మీరు సిగ్గు లేకుండా ఆ రోజు ప్రజాధనాన్ని లక్షల కోట్ల రూపాయలు అనేవి రిలీజ్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రజాధనాన్ని వాడుకున్నారే. ఈరోజు మీరు పవన్ కళ్యాణ్ని విమర్శిస్తున్నారు. సిగ్గు ఉంది అసలు? పవన్ కళ్యాణ్ గారు తన యొక్క వ్యక్తిగత సంపాదనలో నుంచి ఈరోజు 6 కోట్ల రూపాయలు అనేవి నిధులు బయటకు తీసి ఆయన సొంతగా ఖర్చు సంపాదించిన డబ్బుని 6 కోట్ల రూపాయలు అనేది ఈరోజు ఏదైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి విరాళంగా ఇవ్వడం అయితే జరిగింది. కానీ మీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు ఇంతమంది మీడియా ముఖంగా వచ్చిన ఆర్కే రోజా కానీ అంబటి రాంబాబు కానీ పేరు నాని కానీ లేకపోతే ఈ నాగార్జున యాదవ్ కానీ మెయిన్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా రోడ్డు మీద వచ్చి మాట్లాడుతున్నారే. కనీసం పిల్లికి భిక్షం పెట్టారా మీరు? ఈరోజు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, కనీసం ఒక 10,000 రూపాయలు నేను పలానా ఓడి ఆడ ఆపదల్లో ఉన్నాడు నేను వాడికి సహాయం చేశాను, లేకపోతే వాడికి తినడానికి కూడు లేదు నేను ఆడు కూడు పెట్టాను, వాడికి ఉండడానికి ఇల్లు లేదు ఇల్లు కట్టాను, లేకపోతే వాడికి ఏదో అవసరాలు ఉన్నాయి లేకపోతే అప్పులు తీర్చానని ఏ రోజైనా మీరు చెప్పారా? ఈరోజు సిగ్గులేని రాజకీయాలు పద్ధతిగా కూటమి ప్రభుత్వం ఈరోజు ఇంత పకడ్బందీగా కరెక్ట్గా అన్ని పర్ఫెక్ట్గా చేసుకొస్తుంటే ఈరోజు సిగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ గారి మీద తప్పుడు నిందలేదు. ఆ జీవో ఏదైతే ఆయన క్లియర్గా మెన్షన్ చేసి రిలీజ్ చేస్తే దాని మీద రాజకీయం చేయడానికి అయితే మీడియా ముఖంగా వచ్చేసారు. అన్ని ప్రెస్ మీట్లు పెట్టి మీరు మాట్లాడుతున్నారే. ఈరోజు విజయవాడ వరద బాధితులు ఎంత ఇబ్బంది పడుతున్నారే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు పరామర్శించారా? జగన్మోహన్ రెడ్డి ఇటు ఇది కృష్ణలంక ఆ ఏరియాకి వెళ్ళి ఒకరోజు విజిట్ చేసి అక్కడ ఏదో బుడమేరు గేట్లు ఎత్తేసారని చెప్పడం, ఇక్కడికి వచ్చేమో చంద్రబాబు నాయుడు తనకు నచ్చినట్టు చేసుకుంటున్నాడని చెప్పి ఇక్కడ పాత రాజేంద్రపేట సింగనగర్ ఆ ఏరియా వచ్చి అంటే 2 రోజులు పర్యటన చేశాడు, అయిపోయింది.
కానీ ఎక్కడ కూడా ప్రజలకి నేనున్నానని భరోసా ఇవ్వడం, లేకపోతే తన సంపాదనలో నుంచి కనీసం ఎక్కడ ₹10 ఇచ్చాడా? ఈరోజు సిగ్గు లేకుండా ఈ నీతిమాలిన రాజకీయాలు చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎక్కడ దెబ్బ కొట్టాలి, ఆయన క్రెడిబిలిటీని దెబ్బ కొట్టడానికి, నిజాయితీని దెబ్బతీయడానికి ఈరోజు మీరు ఇన్ని పన్నాగాలు పొందుతున్నారే. ఆయన క్లియర్గా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఓపెన్గా చెప్తున్నారు. ఆయనకు తప్పు చేయడు కాబట్టి, ఆయన నిజాయితీ పరుడు కాబట్టి, దమ్ము ధైర్యం ఉంది కాబట్టి ఈరోజు ఆయన అంత క్లియర్గా మెన్షన్ చేసుకొస్తుంటే ఈరోజు సిగ్గు లేకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, లేకపోతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ ఇలా తప్పుడు రాజకీయాలు చేయడానికైతే ప్రయత్నాలు చేస్తుంది. ఇది ఒక్కటే మానుకుంటే మీరు మంచిది. ప్రతి ఒక్క విషయాన్ని కూడా కూటమి ప్రభుత్వమే కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారే కానీ, జనసేన నాయకులే, బీజేపీ నాయకులే, టీడీపీ నాయకులు ఎవరైనా కానీ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈరోజు అది గుర్తుపెట్టుకోలేకుండా మీరు ఎక్కడ తప్పుకు దొరుకుతారా అనేటట్టు తప్పుడు రాజకీయాల కోసం వైఎస్ఆర్సీపీ ఇలా తయారవుతుంది. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతోమంది రాజకీయ నాయకులకు వచ్చారని ఇన్ని నీతిమాలిన రాజకీయాలు, ఎంతటి దరిద్రమైన రాజకీయాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాత్రమే పరిమితం అని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవాలి. ఆయన క్లియర్గా జీవోలో మెన్షన్ చేస్తే దాని గురించి అక్కడున్న మ్యాటర్ని చదవకుండా, అక్కడున్న మ్యాటర్ని తెలుసుకోకుండా, నోటుకు వచ్చినట్టు సిగ్గు లేకుండా ఈరోజు దాని మీద ప్రెస్ మీట్లు పెట్టి నాగార్జున యాదవే కానీ, అంబటి రాంబాబు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులే కానీ టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ముందు అందులో జీవోలో ఏం రాశారో తెలుసుకోండి. ఆయన క్లియర్గా మెన్షన్ చేసి చెప్పారు. అయినా సిగ్గు లేకుండా మళ్ళీ దాని మీద రాజకీయం చేయడం కోసం, సోషల్ మీడియా అంతా ట్రోల్ చేయడం కోసం మీ వ్యక్తిగత ఖర్చులో మీరు వాడేసి ఈరోజు ఆ తప్పును పవన్ కళ్యాణ్ గారి మీద గెంటుతున్నారు. అది మానుకుంటే మీకు 100% మంచిది. ఇప్పటికైనా మీరు మారండి. మారి ఈ తప్పుడు రాజకీయాలకు ఒక ఫుల్ స్టాప్ పెడితే మంచిది.